అన్నిటికన్నా ఈ లోకంలో భయంకరంగా బాధ కలిగజేస్తుంది ఏంటంటే ఎవరైనా రిజెక్ట్ చేయడం చాలా బాధ కలిగజేస్తుంది. నువ్వు నాకు వద్దు, నన్ను విడిచి వెళ్ళిపో, ఇంట్లో వచ్చిన బయటికి వెళ్ళిపో, వద్దు, ఇంట్లో బతకడానికి వీలు లేదు నీకు అన్న మాటలు ఎవరైనా మనం రిజెక్ట్ చేస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మనం రిజెక్ట్ చేశారనుకో, ఆ బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టేసినా నేను మిమ్మల్ని చేరదీస్తాను. ఒకవేళ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించకపోయినా నేను మిమ్మల్ని పోషిస్తాను. ఒకవేళ తల్లిదండ్రులు మీకు సంరక్షించకపోయినా నేను మిమ్మల్ని సంరక్షిస్తాను. ఒకవేళ తల్లిదండ్రులు నీ గురించి పట్టించకపోయినా నేను నీ కోసం పట్టించుకుంటాను. ఒకవేళ తల్లిదండ్రులు నీ కోసం ఆలోచించకపోయినా ప్రతి క్షణము నేను నీ కోసం ఆలోచిస్తాను. ఒకవేళ తల్లిదండ్రులు ఆరోగ్యం పాడైపోతున్న చూస్తూ ఊరుకున్నా నేను నీకు స్వస్థపరుస్తాను. నీకు ఏది కావాలని నేను సమకూరుస్తాను. హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినా యెహోవా మనల్ని చేరదీస్తాడు. యేసే మనల్ని చేరదీస్తాడు. ఎవరు నన్ను చీకొచ్చినా యేసే మాత్రం నన్ను చీకొచ్చిపెట్టడు. ఎవరు నన్ను చేరదీయకపోయినా యేసే నన్ను చేరదీస్తాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని, దీనులను, దరిద్రులను ఆయన లేవదీసి ఆయన రాజులతోని, ప్రధానులతోని, అధికారులతోని ఆయన కూర్చొని పెడతాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు.